కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బాబు వస్తే జాబ్ వస్తుందని 2014లో యువతని మోసం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇస్తారని చెప్పి ఇవ్వకుండా యువతను మోసం చేయడమే కాకుండా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో నిరుద్యోగ భృతి 2000 ఇస్తామని అది కూడా ఇవ్వకుండా తన కొడుకును మాత్రం అడ్డదారిలో మంత్రిని చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో యువత గమనించాలి. కానీ చంద్రబాబు నాయుడు తన బిడ్డ బాగుంటే చాలని ఆయనకు మాత్రం మంత్రిగా ఉద్యోగం ఇచ్చాడు. అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏదైనా మంచి చేయండి, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన సంక్షేమాన్ని అందించండి అంటే రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉందని కాకి కబుర్లు, కుంటి సాకులు చెప్పి ప్రజలకి ఏమీ చేయకుండా ఈరోజు వాళ్ళు మాత్రం కోట్లాది రూపాయలతో హైదరాబాద్లో ప్యాలెస్ ఎలా కట్టుకున్నారు, ఆ ప్యాలెస్ లో ఇక్కడ దోచుకున్నవన్నీ దాచుకున్నారు. కాబట్టి కనీసం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ పత్రికల వాళ్ళని కూడా లోపలికి రానిలేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మాట అంటుంటాడు, రాష్ట్రం సంక్షోభంలో ఉంది, సంక్షోభంలో నుంచి నేను అవకాశాలని సృష్టించి సంపదని క్రియేట్ చేస్తానని ప్రతి మీటింగ్లో కూడా చెప్తాడు. ఓహో, అనుభవం ఉంది కదా, రాష్ట్రం విడిపోయింది, ఇతనికి అధికారాన్ని ఇస్తే ఈ సంక్షోభంలో ఆయన సంపదను సృష్టించి రాష్ట్రాన్ని రక్షిస్తాడు, మనని రక్షిస్తాడని ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపిస్తే ఈ రాష్ట్రం విడిపోయి కష్టాల్లో నష్టాల్లో ఉన్న ఆ సంక్షోభాన్ని ఆయన ఏ విధంగా తనకి సంపదని సృష్టించుకోవడానికి అనువుగా మార్చుకున్నాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. వైఎస్ఆరే నన్ను ఏం పీకలేకపోయాడు, జగన్ ఏం పీకుతాడు అనుకున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నా విషయంలో చూశారు, మీరు వనజాక్షి విషయంలో చూశారు, కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఎన్ని కుటుంబాలు ఈ చంద్రబాబు నాయుడు వల్ల నాశనం అయిపోయాయి. ఈయన దగ్గర పనిచేసే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తల వల్ల ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనమైందో మేము అసెంబ్లీలో వాదించినప్పుడు దానికి ఆన్సర్ లేకుండా సస్పెండ్ చేయడమే కాకుండా కిడ్నాప్ చేసి మమ్మల్ని చంపాలనుకోవటం. బాబు వస్తే జాబ్ వస్తుందని 2014లో యువతని మోసం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇస్తారని చెప్పి ఇవ్వకుండా యువతను మోసం చేయడమే కాకుండా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో నిరుద్యోగ భృతి 2000 ఇస్తామని అది కూడా ఇవ్వకుండా తన కొడుకును మాత్రం అడ్డదారిలో మంత్రిని చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో యువత గమనించాలి. కానీ చంద్రబాబు నాయుడు తన బిడ్డ బాగుంటే చాలని ఆయనకు మాత్రం మంత్రిగా ఉద్యోగం ఇచ్చాడు. అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏదైనా మంచి చేయండి, మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన సంక్షేమాన్ని అందించండి అంటే రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉందని కాకి కబుర్లు, కుంటి సాకులు చెప్పి ప్రజలకి ఏమీ చేయకుండా ఈరోజు వాళ్ళు మాత్రం కోట్లాది రూపాయలతో హైదరాబాద్లో ప్యాలెస్ ఎలా కట్టుకున్నారు, ఆ ప్యాలెస్ లో ఇక్కడ దోచుకున్నవన్నీ దాచుకున్నారు. కాబట్టి కనీసం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ పత్రికల వాళ్ళని కూడా లోపలికి రానిలేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మాట అంటుంటాడు, రాష్ట్రం సంక్షోభంలో ఉంది, సంక్షోభంలో నుంచి నేను అవకాశాలని సృష్టించి సంపదని క్రియేట్ చేస్తానని ప్రతి మీటింగ్లో కూడా చెప్తాడు. ఓహో, అనుభవం ఉంది కదా, రాష్ట్రం విడిపోయింది, ఇతనికి అధికారాన్ని ఇస్తే ఈ సంక్షోభంలో
ఆయన సంపదను సృష్టించి రాష్ట్రాన్ని రక్షిస్తాడు, మనని రక్షిస్తాడని ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపిస్తే ఈ రాష్ట్రం విడిపోయి కష్టాల్లో నష్టాల్లో ఉన్న ఆ సంక్షోభాన్ని ఆయన ఏ విధంగా తనకి సంపదని సృష్టించుకోవడానికి అనువుగా మార్చుకున్నాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. వైఎస్ఆరే నన్ను ఏం పీకలేకపోయాడు, జగన్ ఏం పీకుతాడు అనుకున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నా విషయంలో చూశారు, మీరు వనజాక్షి విషయంలో చూశారు, కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఎన్ని కుటుంబాలు ఈ చంద్రబాబు నాయుడు వల్ల నాశనం అయిపోయాయి. ఈయన దగ్గర పనిచేసే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తల వల్ల ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనమైందో మేము అసెంబ్లీలో వాదించినప్పుడు దానికి ఆన్సర్ లేకుండా సస్పెండ్ చేయడమే కాకుండా కిడ్నాప్ చేసి మమ్మల్ని చంపాలనుకోవటం. వైఎస్ఆరే నన్ను ఏం పీకలేకపోయాడు, జగన్ ఏం పీకుతాడు అనుకున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నా విషయంలో చూశారు, మీరు వనజాక్షి విషయంలో చూశారు, కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఎన్ని కుటుంబాలు ఈ చంద్రబాబు నాయుడు వల్ల నాశనం అయిపోయాయి. ఈయన దగ్గర పనిచేసే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తల వల్ల ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనమైందో మేము అసెంబ్లీలో వాదించినప్పుడు దానికి ఆన్సర్ లేకుండా సస్పెండ్ చేయడమే కాకుండా కిడ్నాప్ చేసి మమ్మల్ని చంపాలనుకోవటం. వైఎస్ఆరే నన్ను ఏం పీకలేకపోయాడు, జగన్ ఏం పీకుతాడు అనుకున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నా విషయంలో చూశారు, మీరు వనజాక్షి విషయంలో చూశారు, కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఎన్ని కుటుంబాలు ఈ చంద్రబాబు నాయుడు వల్ల నాశనం అయిపోయాయి. ఈయన దగ్గర పనిచేసే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తల వల్ల ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనమైందో మేము అసెంబ్లీలో వాదించినప్పుడు దానికి ఆన్సర్ లేకుండా సస్పెండ్ చేయడమే కాకుండా కిడ్నాప్ చేసి మమ్మల్ని చంపాలనుకోవటం.